యాక్షన్ అంటే ఏంటి, యాక్షన్ వల్ల మనకు ఉపయోగం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాక్షన్ అంటే తెలుగులో ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాక్షన్ అంటే తెలుగులో విడుదల, సమయం సందర్భాన్ని బట్టి అవకాశం అని కూడా వస్తుంది. యాక్షన్ అంటే తెలుగులో ఏంది అర్థం? విడుదల, సమయం సందర్భాన్ని బట్టి అవకాశం అని కూడా వస్తుంది. ఈ యాక్షన్ వల్ల మన శరీరానికి ఉపయోగం ఏంటి, మనకు ఉపయోగం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యాక్షన్ అనేది మనం 24 అవర్స్లో ఏదన్నా తెగినా, ఏదన్నా గీసుకున్నా మనం 24 అవర్స్లో ఈ యాక్షన్ అనేది ఎట్వాక్ అనేది చేపించుకున్నట్లయితే, అంటే యాక్షన్లో చాలా ఉంది. టైఫాయిడ్ యాక్షన్, మలేరియా యాక్షన్, కరోనా యాక్షన్ చాలా ఉంది. ఈ యాక్షన్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఈ యాక్షన్ మనం చేపించుకున్నట్లయితే మరి ఆ వైరస్ అనేది ముందు కనిపెడుతుంది. ఆ వైరస్ మనకు అన్యాయం చేసే యాంటీజెన్ని మనకి అన్యాయం చేసే శత్రువుని మనం యాక్షన్ చేయించుకోగలే వెంటనే కనిపెట్టి మనకి ఇమ్యూనిటీ సిస్టానికి, మనకి రోగనిరోధక శక్తిని పెంచే కణాలు ఉంటాయి, వాటికి హెల్పింగ్గా, తోడుగా, సహాయంగా బలాన్ని పెంచి మరి మన రోగనిరోధక శక్తికి డైరెక్షన్ ఇచ్చి ఆ వైరస్ని ముందు కనిపెడుతుంది. మన రోగనిరోధక శక్తికి డైరెక్షన్ ఇచ్చి ఆ వైరస్ని ఎట్లా చంపాలి అనే విషయాన్ని మన రోగనిరోధక శక్తికి చెప్పి రోగనిరోధక శక్తి ద్వారా ఆ వైరస్ను డెవలప్ పెరగనీయకుండా మరి డైరెక్షన్ ఇచ్చి రోగనిరోధక శక్తికి బలాన్ని ఇచ్చి ఆ వైరస్ని మరి మనకు అన్యాయం చేసే వైరస్ని ఈ యాక్షన్ అనేది రెండు కలిసి ఆ యాక్సిన్ని చంపేస్తాయి. ఈ యాక్షన్ వల్ల మనకి ఇది ఉపయోగం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.